అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తల్లి కొడుకుల కళ్ళల్లో నీళ్లు తెప్పించే కథ. అర్ధరాత్రి సమయంలో కాళ్ళ దగ్గర ఏదో తగిలినట్టు అనిపించడంతో తల్లికి మేల్కో వచ్చింది. కోడలు పిల్లలతో తన గదిలో లేకుండా ఆమె మంచం మీద చిన్న పిల్లాడిలా అడ్డంగా పడుకొని ఉన్న కొడుకుని చూసి తల్లి హృదయం భయాందోళనకు గురైంది. ఆమె లేచి కొడుకు దగ్గర కింద దిండును పెట్టి తలని నిమురుతూ, ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నావు అని చిన్నగా గొణికినట్టు మాట్లాడింది తల్లి. ఏమీ లేదు అమ్మా అన్నాడు కొడుకు. తల్లి చేతి స్పర్శ వల్ల అనుకుంటా గాఢ నిద్రలో కూడా అతనికి మెలకువ వచ్చి పక్కకు తిరిగి అమ్మ దగ్గరికి జరిగాడు. నెల క్రిందట భర్త పోయిన బాధలో ఉన్న ఆమెకి కూడా గాఢ నిద్ర పడుతుందా? ఏదో రాత్రిపూట అలా కళ్ళు మూసుకుని అంటుంటూ అలాగే కాలం గడిపేస్తుంది. దానికి తోడు ఇప్పుడు కొడుకు గురించి ఈ ఆలోచన. ఎందుకో తెలియదు, ఈ మధ్య ఎక్కువగా వచ్చి నా దగ్గర పడుకుంటున్నావు. కోడలి మీద ఏమైనా కోపంగా ఉన్నావా అంటుంది తల్లి. లేదమ్మా అని అమాయకుడిలాగా తల్లి దగ్గర నుండి విషయం దాచి పెట్టడానికి ఈ ప్రశ్నను కూడా దాటివేశాడు. తల్లి అక్కడే మంచం పక్కన ఉన్న టేబుల్ మీద నుండి ఒక గ్లాసు నీళ్లు తీసుకుని తాగి మంచానికి ఆనుకొని కూర్చుని, మరి ఇంకేంటి నాన్న? ఏమీ లేదమ్మా అంటూ చిన్న పిల్లాడిలా తల్లి ఒడిలో తల పెట్టుకుని ఆమె ప్రతి ప్రశ్నకి దాటేస్తున్నాడు. ఎందుకలా ఉన్నావు చెప్పొచ్చు కదా నాన్న? నీ ఆందోళన చూసి నాకు గుండె దడ పెరుగుతుంది అంటుంది తల్లి. తల్లి ఆవేదనను అర్థం చేసుకొని ఆమె నిద్ర చెడిపోకూడదు అన్న ఆలోచన మానుకొని కూర్చుని ఉన్న తల్లి రెండు చేతుల్ని తీసుకుని తన గుండెల మీద పెట్టుకొని, అమ్మా, నీకు గుర్తుందా? నేను పెద్దవాడిని అవుతున్న సమయంలో నాన్న నాకు వేరుగా గదిని ఏర్పాటు చేశారు. నా కోసం విడిగా గది కావాలి అని నువ్వే కదా మొండితనం చేశావు అని గుర్తు చేసింది తల్లి. కానీ నువ్వు నేను పడుకున్న తర్వాత ఆ గదిలోకి వచ్చి నా తలని నిమురుతూ చాలాసార్లు నా మంచం మీద పడుకునేదానివి. ఇంకో రోజు పొద్దున్నే నిద్ర లేచాక నీ మంచం మీద నన్ను చూసినప్పుడు నువ్వు తరచుగా నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాడివి. గుర్తుందా అంటూ తల్లి కొడుకులిద్దరూ అర్ధరాత్రి వేళ తమ జీవితంలోని మధురమైన జ్ఞాపకాలని నిమరవేసుకుంటున్నారు. గుర్తుందమ్మా. అలాగా, అయితే నువ్వేమడిగావో చెప్పు అని. ప్రొద్దున్న చెప్పిన మాటలే సాయంత్రానికి పోయి నా బిడ్డకి కొన్నాళ్ల క్రిందట జరిగిన విషయం ఇక్కడ గుర్తుంటుంది అనుకొని తల్లి నవ్వుకుంటుంది. అది ఏమిటంటే అమ్మా, నువ్వు నాన్న మీద కోపంగా ఉన్నావా అని అడిగేవాడిని. తన కొడుకు జ్ఞాపక శక్తిని ముచ్చటపడింది. అప్పటిదాకా ముభావంగా ఉన్న తల్లి ముఖం ఉన్నట్టుండి ఒక అందమైన నవ్వుతో మొసకబారిన ఆ గది కూడా వెలిగిపోయినట్లుంది. అవును నాన్న. కానీ నీకెందుకు అలా అనిపించింది? ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లికి కూడా కొడుకు మనసులోని మాటని తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను నిన్ను ఎప్పుడు నాన్నతో చూడాలనుకుంటున్నాను అని తండ్రిని తలుచుకుని తన గుండెల మీద పై ఉన్న తల్లి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నేను కూడా నిన్ను ఎప్పుడు కోడలతో చూడాలనుకుంటున్నాను నాన్న అని తల్లి వంగి కొడుకు నుదుటి మీద ముద్దాడి చెప్పింది. అమ్మా, అప్పుడు నువ్వు ఎందుకు నాన్నని ఒక్కడినివే వదిలేసి నా దగ్గరికి వచ్చేసేదానివి? నువ్వు ఒక్కడివే గదిలో భయపడతావో ఏమో అని నాకు దిగాలుగా ఉండేది నాన్న. ఇప్పుడు నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాక నాకు కూడా దిగాలుగా ఉంటుందమ్మా. ఎందుకు నాన్న అని ఉలికిపడింది తల్లి. ఒంటరితనంతో నువ్విక్కడ బాధపడుతూ ఉంటావు అని. అందుకనే నేను. ఆ తర్వాత అతను అంతకు మించి ఏమీ చెప్పలేకపోయాడు. తల్లి కొడుకులు ఒకరినొకరు హత్తుకొని కన్నీటి పర్వతమయ్యారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.